అన్నం పెట్టడం కంటే భావోద్వేగం సృష్టించడం సులభం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. పుట్టినప్పటి నుండి చేసింది అదే. గరీబీ హటావో బేకారీ హటావో అని నినాదాలు చేసింది. కానీ పేదరికం మాత్రం 60% 70% ఉండేలా చూసుకుంది. ఎందుకంటే పేదవాడు ఉంటేనే తమ మాట వింటాడు. వాళ్ళకి ఉపన్యాసాలు ఇస్తే బాగుంటుంది కానీ కడుపు నిండా అన్నం పెడితే విలువ తెలియదు అనేటటువంటి కాన్సెప్ట్. బాగా ఆకలేయించి అంత పచ్చడి మెతుకులు పెట్టి చూసావా నీకు అన్నం పెట్టానని చెప్పడం, అలా కాకుండా డైరెక్ట్గా వాళ్ళకి వాళ్ళు సంపాదించుకునేది చేయడం. రెండోది చేస్తే తమ మాట వినరు. అందుకని మొదటిది చేస్తా సాక్కొచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు భావోద్వేగాలే అధికారాన్ని మార్చబోతున్నాయి. హర్యానాలో జరగబోతున్నది అదే. కులపరమైన భావోద్వేగం అక్కడ బాగా పెంచి పోషించారు. మతపరమైన భావోద్వేగం ఖలిస్తానీలంతా పెంచి పోషించారు. దీనికి మొత్తానికి వెనకాల కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పాత విభజించి పాలించు సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. దానికి సజీవ సాక్ష్యం పొగెట్ లాంటి అమ్మాయి ఖచ్చితంగా పథకం తేగలిగినటువంటి సందర్భంలో పథకాలని తేనీయకుండా ఆపింది. అదే సందర్భంలో ఈ దేశపు సొమ్ములతో 6 కోట్ల రూపాయలు పెట్టి శిక్షణ పొందింది మోడీ సర్కార్ హయాంలోనే. అలాగే ప్రైవేట్ కోచ్ని ఏర్పాటు చేశారు. ఆమెకు కావాల్సినటువంటి ఫుడ్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్. 40 రోజుల పాటు ట్రైనింగ్ బుడాపెస్ట్లో ఏర్పాటు చేసింది. అంతా అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఫెయిల్ అయ్యి కావాలని చెప్పి ఈ దేశానికి ద్రోహం చేసి అదే సందర్భంలో ప్రియాంక గాంధీ వల్ల నేను ఇట్లా అయ్యానని చెప్పుకొచ్చేటటువంటి స్టేజ్ ఉందంటే ఈ దేశంలో భావోద్వేగాలతో నాటకాలు ఆడేటటువంటి రాజకీయాలే చెలుబాటు అవుతాయనడానికి సాక్ష్యం అవుతుంది.